శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమ. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని భోజనశాలలో భగవాన్ శ్రీ రమణ మహర్షులు ఎంతో సంక్లిష్టమైన తత్వబోధను మహోన్నతంగా, అంతే సులభంగా సాధకులకు, సామాన్య భక్తులకు ఏ విధంగా బోధించారో తెలుసుకున్నాం. ఈ భాగంలో శ్రీ రమణాశ్రమంలోని వేద పాఠశాల యొక్క వృత్తాంతాన్ని ఇప్పుడు వివరించుకుందాం. మహాజ్ఞాని ప్రాణకోటి వికాసం కొరకు పడే తపనే వారి తపస్సు. అందరి మహాత్ముల లక్ష్యం కూడా అదే. ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇలా దేహాన్ని ఏ పేరుతో పిలిచినా ఆ మహాత్ములందరి లక్ష్యం జ్ఞానం ఒక్కటే. ఈ దేహమే నేను అనే భ్రాంతిలో మునిగి దరికానక విలిపిస్తున్న జీవులకు మహాకరుణతో ఆత్మస్వరూప జ్ఞానాన్ని అత్యంత సులభంగా అందజేయటానికి వచ్చిన అవతారమే రమణావతారం. ఒక గ్రంథం చదవటం వల్లనో, మనం చేసే సాధనల వల్లనో, తీర్థయాత్రలకు వెళ్ళటం వల్లనో ఆత్మజ్ఞానం యొక్క అనుభూతి లభిస్తుంది అని చెప్పలేము. కానీ మహాపురుషుల సాంగత్యంతో ఎంతో కష్టతరం, దుర్లభం అనిపించే ఆత్మజ్ఞానం అత్యంత త్వరితంగా పొందాలని అనుభూతి చెందుతుంది. అంతటి మాహాత్మ్యము గలది మహాజ్ఞాని యొక్క సాన్నిధ్య మహిమ. అరుణాచల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన ఘనత కలిగిన భగవాన్ శ్రీ రమణ మహర్షులు ఆయన అరుణాచల క్షేత్రంలోనే స్థిరంగా ఉండి విశ్వాన్నే తన చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. ప్రారబ్ధ కర్మ వల్ల జీవుడు జన్మించాడు. ఆ జీవుడు ప్రారబ్ధ కర్మను అంటకుండా జీవితాన్ని జీవించాలంటే ఒక్క సద్గురువు అనుగ్రహం వల్లనే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే జీవన్ముక్తుడైన సద్గురువు మనలను ఆకర్షించారో అప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. భగవాన్ నిలకడలేక తిరుగాడే అజ్ఞానులకు అనుభవ జ్ఞానంతోనే కాక తన నడవడికతోనే జ్ఞానాన్ని ఉపదేశించిన జ్ఞానగురువుగా ప్రసిద్ధిగాంచారు. వెలుగుతున్న దీపం ఇతర దీపాలను వెలిగించటం అత్యంత సులభం. ఎలా అంటే దీపావళి పండుగ రోజున బాణాసంచా వెలిగించేటప్పుడు మతాబును మొదట వెలిగించటం చాలా కష్టం. ఒక్కసారి అది వెలిగిన తర్వాత మిగతా మతాబులను వెలిగించటం అత్యంత సులభం. అందుకే అజ్ఞానంతో కూడి ఉన్న శిష్యుని యొక్క జీవన విధానాన్ని మార్చుకోమని, శాశ్వతానందాన్ని పొందమని గురువు మార్గనిర్దేశం చేస్తారు. అప్పుడు మనం అనంత చైతన్య స్వరూపులమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అంతవరకు మనల్ని పట్టుకుని బాధించే, వేధించే, పీడించే కష్టాలు, దుఃఖాలు, యాతనలు మొదలైన సంసారమంతా దూరమవుతుంది. అందువల్లే నిన్ను నీవు తెలుసుకో అనే భగవాన్ బోధ ఎంతో స్పష్టం. అది తెరుచుకున్న గ్రంథం. ప్రతి ఒక్కరూ వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టే గ్రహించగలరు. కానీ భగవాన్ సమక్షంలో సామాన్యులకు సైతం దాన్ని గ్రహించడం తేలికైంది. అది సర్వమత సారం. దాన్ని అనుసరించిన వారు ఎందరో ఆత్మోన్నతిని అందుకున్నారు. అన్వేషకుల ఆర్తిని అనుసరించి అద్వైతాన్ని అద్భుతంగా బోధించిన కర్మయోగిగా అన్ని కర్మలను ఆచరించారు. తుర్యాతీత జ్ఞానం అనుభవంగా ఉన్న ఎంతటి కర్మయోగి కాకపోతే పొయ్యిలో పెట్టుకునే పుల్లలను కూడా ఎండబెడతారు చెప్పండి. అంతటి మహాజ్ఞాని అంత సామాన్యంగా జీవించారు. ఆయన సర్వ ప్రాణకోటి ఎడల చూపే ప్రేమ, కరుణ అందరి హృదయాలకు అత్తుకునేది. ఆయన మాట్లాడే ప్రతి మాట ఎదుటివారిని ఎంతో వివేకవంతం చేసేది. ఆయన జీవితం
సమస్త గ్రంథాల, మతాల, సిద్ధాంతాల, తత్వాల, వేదాంత సారాల కంటే మహోన్నతం. ఆయన చరిత్ర వ్యక్తి యొక్క జీవిత చరిత్ర కాదు, అది విశ్వాత్మ ప్రకాశం. శ్రీ రమణాశ్రమంలో కట్టడాల గురించి కాకుండా ఈ తత్వాన్ని ఎందుకు వివరిస్తున్నారనే సందేహం మీ అందరికీ రావచ్చు. రాతి కట్టడాలను పరిశీలిస్తే మన మనసులు కూడా రాతి మనసులు అవుతాయి. అదే ప్రతి కట్టడంలోనూ మహాజ్ఞాని అయిన భగవాన్ యొక్క ప్రేమను, కరుణను పరిశీలించి చూస్తే ఎంతటి రాతి మనసులైనా ఆయన ప్రేమలో కరిగిపోతాయి. భోజనశాల ఎదురుగా స్టోర్ రూమ్, దాని వెనకే వేద పాఠశాల నెలకొని ఉంది. ఈ వేద పాఠశాల యొక్క వృత్తాంతం ఏంటంటే, ప్రతిరోజు ఆశ్రమంలో భగవాన్ సమక్షంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వేదపారాయణం జరుగుతూ ఉండేది. ఊరిలో నుండి కొంతమంది బ్రాహ్మణులు వచ్చి నిత్యము వేదపారాయణం చేసి వెళుతూ ఉండేవారు. కొన్నాళ్లకు ఊరిలో నుండి ఉదయం సాయంత్రం వేద బ్రాహ్మణులు రావటం కష్టమని గుర్తించిన రమణాశ్రమం వారు 1947లో ఒక వేద పాఠశాలను ఆశ్రమంలోనే ప్రారంభించారు. వేద పాఠశాల నిర్మాణపు పని కూడా భగవాన్ శిష్యులైన అన్నామలై స్వామికి అప్పగించారు. భోజనశాల, స్టోర్ రూమ్ కట్టించిన అనుభవం అన్నామలై స్వామికి ఉన్నందువల్ల ఈ వేద పాఠశాల భవన నిర్మాణం సులభంగా జరిగింది. మొదట వేద పాఠశాలలో 6 పిల్లలు వేదం నేర్చుకుంటూ ఉండేవారు. కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లలే భగవాన్ ఎదుట వేదపారాయణం చేసేవారు. భగవాన్కు వేదపారాయణం అంటే చాలా ఇష్టం. వేదపారాయణం మొదలవగానే స్థిరంగా, నిటారుగా, నిశ్చలంగా భగవాన్ కూర్చునేవారు. ఆ సమయంలో వారి దృష్టి ఎంతో ఏకాగ్రతతో ఉండేది. వేదపారాయణం పూర్తయిన తరువాత జ్ఞానిని స్తుతించే స్తోత్రంతో కీర్తించేవారు. అదేంటంటే, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగైనైకే అమృతత్వ మానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజ్యతే తద్యతయో విసంతి అని పఠించి భగవానికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పిల్లలు వేద పాఠశాలకు వెళ్ళేవారు. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, కర్మ ద్వారా కానీ, సంతానం ద్వారా కానీ, సంపద ద్వారా కానీ అమృతత్వాన్ని పొందలేము. కానీ ఒక్క త్యాగం ద్వారా మాత్రమే అమృతత్వాన్ని పొందుతాము. ఇంద్రియాలను జయించిన ఋషులు స్వర్గం కంటే శ్రేష్టమైన వారి హృదయంలో ప్రకాశించే ఆ సత్యాన్ని పొందుతారు. పరిత్యాగము, ఏకాగ్ర దృష్టితో హృదయశుద్ధిని పొంది వేదాంతముచే ప్రకటింపబడిన సత్యములో స్థిరపడిన వారు దేహమును విడిచిపెట్టి మాయాబంధము నుండి విముక్తులై బ్రహ్మలోకమును పొందుదురు. హృదయ కమలంలో ఎటువంటి దుఃఖము లేకుండా ప్రకాశించే కళంకము లేని పరమతత్వం వ్యక్తిత్వం యొక్క అంతర్భాగమైన ఆరాధనకు అర్హమైనది. ఈ స్థితిలో ఉన్నవారు మాత్రమే సర్వప్రపంచానికి అతీతమైన పరమేశ్వరుడు. ఇది వేదానికి ప్రారంభం, ముగింపు. వేద పాఠశాలలో భగవాన్ ఉన్న కాలం నుండి ఎంతోమంది వేద విద్యార్థులు వేదాన్ని నేర్చుకుని ఉత్తీర్ణులై వేదం యొక్క విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్నారు. శ్రీ రమణాశ్రమంలో ప్రత్యేకించి యజుర్వేద పాఠశాల ఎంతో వైభవంగా విరాజిల్లుతుంది.
భగవాన్ దేహదారిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రతిరోజు వేదపారాయణం ఉదయం సాయంత్రం ఎంత పవిత్రంగా జరిగేదో ఇప్పటికీ క్రమం తప్పకుండా అంతే పవిత్రంగా వేదపారాయణం జరుగుతూ ఉండటం భగవానుకు వేదం మీద ఉన్న గౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివా